మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. మన భక్తి మనకేం పుట్టించాలి? యోబు భక్తుడు ఏమన్నాడంటే, ప్రియరా, యోబు గ్రంథంలో మనం ఏం చదువుతామంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకేం పుట్టించదా? సో భక్తి మనకేం పుట్టించాలి? ధైర్యాన్ని పుట్టించాలి. అంటే ప్రార్థన చేస్తున్నామంటే దేంతో చేయాలి? మనం ధైర్యంతో చేయాలి. ధైర్యంతో చేయడం అంటే అర్థం ఏంటి? నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు సమాధానం ఇస్తాడనే ధైర్యం మనకు ఉండాలి. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడతాడనే ధైర్యం నాకు ఉండాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడేది బొమ్మతో కాదు. నువ్వు మాట్లాడేది బొమ్మతో కాదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఏ దేవుడితో? బ్రతికున్న దేవుడితో. ఆమేన్. ఏ దేవుడితో? బ్రతికున్న దేవుడితో మాట్లాడుతున్నావు. సో బ్రతికున్న దేవుడితో మాట్లాడాలంటే బ్రతికున్న వాళ్ళే మాట్లాడతారు. బ్రతికున్న దేవుడితో మాట్లాడాలంటే మాట్లాడేవాడిలో ఏముండాలి? జీవం ఉండాలి. సో దేవుడు జీవం కలిగిన వాడు కనుక మాట్లాడేవాడిలో ఏముండాలి? జీవం ఉండాలి. సో జీవం లేనివాడు దేవుడితో మాట్లాడితే నిర్జీవమైన ప్రార్థన అవుతుంది. జీవం కలిగిన వాడు దేవుడితో మాట్లాడితే జీవం దిగి వస్తుంది.